కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమసంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివస్తు కలౌ యుగే. కృతయుగములో రత్నములు పొదిగిన శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతో శ్రేష్టము. అలాగే త్రేతాయుగములో బంగారు లింగానికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితము. ద్వాపర యుగములో పాదరసంతో కూడుకున్న శివలింగాన్ని అభిషేకం చేస్తే విశిష్టత. అలాగే కలియుగములో పార్థివలింగమునకు అంటే మట్టితో చేసినటువంటి శివలింగానికి అభిషేకము చాలా శ్రేష్టము. మృత్తికే హనమే పాపం జన్మయా దుష్కృతం కృతం. మృత్తిక అంటే మట్టి. ఆ మృత్తికతోని చేసినటువంటి శివలింగం కానీ, మృత్తికా స్నానము అంటే మృత్తికతోని చేసినటువంటి స్నానం కానీ ఎన్నో దుష్కృతాల్ని పోగొడతాయని చెప్పేసి స్మృతి చెబుతున్నది. కనుక పుట్ట మన్నుతో చేసినటువంటి శివలింగానికి అభిషేకం ఎంతో